ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. ఏబు గ్రంథం 23 అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఏబు గారిని మనం గమనించినప్పుడు ఆయన యొక్క మాటల ద్వారా కొంత ముఖ్య ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏబు గారి జీవితంలో దేవుడు ఆయనకి శోధనలు అనుమతించిన తర్వాత ఆ శోధనలు బట్టి ఆయన జీవితంలో ఆయన అర్థం చేసుకున్నది, ఆయన గ్రహించింది, ఆయన పొందుకున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మాటల ద్వారా మళ్ళా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను దేవుడు శోధించిన తర్వాత నేను ఆయనకి ఇంకా సువర్ణం వల్లే కనబడతానంటున్నాడు. నీ జీవితంలో శోధనలు దేవుడు అనుమతించినప్పుడు ఆ శోధనలు బట్టి నువ్వు ఇంకా బలహీనమైపోయి కృంగిపోయి దేవునికి అవిశ్వాసంలోకో బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా మా శోధనను బట్టి ఇంకా నువ్వు పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని దృష్టిలో ఉన్న దేవుని దృష్టిలో నీ జీవితంలో ఉన్న చిన్న బలహీనతలు కూడా ఒకవేళ ఏదన్నా ఉంటే దాన్ని సరి చేసుకుని దేవుని దగ్గర ఆ బలహీనతలన్నీ తొలగించుకోగలిగితే చిన్న సూక్ష్మమైన బలహీనతను కూడా మన జీవితంలో సరి చేసుకోగలిగితే దేవుని దృష్టిలో మనం సువర్ణంలాగా కనబడతామంట. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు శోధనలు మనకు అనుమతించబడినప్పుడు ఇంకా పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి మనం రాగలిగినప్పుడు దేవునికి సువర్ణం వలె మనం కనబడతాం. ప్రతి శోధనల వల్ల మన జీవితం ఇంకా పరిపూర్ణలుగాను క్రీస్తు స్వారూప్యంలోకి క్రీస్తు స్వభావంలోకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. అటు కృప మీరు శోధించబడుతున్నప్పుడు దేవుడు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన ప్రేమగల నామాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రం. నేను ఎవరు శోధించబడుతున్నారో దేవుని చేత ఆ తర్వాత వారందరూ సువర్ణము వలె పరిశుద్ధులుగా పవిత్రులుగా ఇంకా ప్రభానైనా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా అతి పరిశుద్ధులుగా దేవుని ఎదుట కనబడేవారుగా ప్రతి ఒక్కరూ వారి ఆత్మీయ జీవితంలో సువర్ణము వలె ఉండేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ఆయా ప్రతి శోధనని తట్టుకునే శక్తి ప్రభా, ఓపిక, విశ్వాసము నైనా నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ దినాన్ని పుట్టినరోజులు, వివాహ దినాలు, గర్భఫలాలు, వాగ్దానాలు, నూతన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళి ఆరాధించి మిమ్మల్ని స్తుతించి రావడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా పని పాటల్లోనూ, మా అవసరతల్లోనూ, వాతావరణంలోనూ, మా అక్కరతలోనూ మీరే సహాయం చేసి ఏదైనా దేవులతో మమ్మల్ని అందరినీ నింపమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.